హల్లెలూయా. ఈరోజు మనం దినవృత్తాంతాలు 2వ గ్రంథం 22, 23 అధ్యాయాలు చదువుకుందామండి. అరబీయులతో కూడా దండు విడియు చోటికి వచ్చిన వారు పెద్దవారందరినీ చంపిరి గనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజును చేసిరి. ఈ ప్రకారము యూదారాజుకు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యం పొందెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచెను. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశనమునకు కారకులైరి. వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి రామోత్గిలాదులో సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై ఆహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజుకు యెహోరాముతో కూడా పోయెను. సిరియనుల చేత యెహోరామునకు గాయములు తగిలెను. సిరియా రాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగు చేసుకున్నటకై అతడు యెజ్రెయేలునకు మరలా వచ్చెను. ఆహాబు కుమారుడైన యెహోరాము రోగి అయ్యున్నాడని విని యూదారాజైన యెహోరాము కుమారుడగు అహజ్యా అతని దర్శించుటకై యెజ్రెయేలునకు పోయెను. యెహోరామునొద్దకు అతడు వచ్చుట చేత దేవుని వలన అతనికి నాశము కలిగెను. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు ఆహాబు సంతతి వారి నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీ కుమారుడైన యెహూ మీదకి అతడు యెహోరాముతో కూడా పోగా, యెహూ ఆహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చుటకే వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను అహజ్యాకు పరిచారకులుగా నున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతము చేసెను. 9 అతడు షోమ్రోనులో దాగియుండగా వారు అతని పట్టుకుని యెహూనొద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతని చంపిన తరువాత అతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదికిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకుని అతని పాతిపెట్టిరి. కాగా రాజ్యమేలుటకు అహజ్యా ఇంటివారు ఇక ఎవరునూ లేకపోయిరి. అహజ్యా తల్లి అయిన అతల్యా తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులకు రాజ వంశములందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల్లో నుండి దొంగిలించి అతని దాదిని ఒక పడగటింటిలో ఉంచిరి. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్యయు అయిన యెహోషబతు అతల్యాకు కనబడకుండా అతని దాచిపెట్టెను గనుక ఆమె అతని చంపలేకపోయెను. ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను. 23వ అధ్యాయం. అంతటా 7వ సంవత్సరమందు యెహోయాదా ధైర్యము తెచ్చుకుని శతాధిపతులతోనూ యెరోహాము కుమారుడైన అజర్యాతోనూ యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ ఓబేదు కుమారుడైన అజర్యాతోనూ ఆదాయాకు కుమారుడైన మయసేయాతోనూ జిక్రీ కుమారుడైన ఎలీషాపాతుతోనూ నిబంధన చేయగా వారు యూదా దేశమంతటను సంచరించి యూదావారి పట్టణములన్నిటిలో నుండి లేవీయులను ఇశ్రాయేలీయుల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి. జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకునినప్పుడు అతడు వారితో ఇట్లనెను: యెహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేలవలెను. కాబట్టి మీరు చేయవలసినదేమనగా, మీలో యాజకులైన వారేమి లేవీయులైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించువారు 3 భాగములై 1 భాగము ద్వారపాలకులుగా ఉండవలెను, 1 భాగము రాజనగరునొద్ద ఉండవలెను, 1 భాగము పునాది గుమ్మమునొద్ద ఉండవలెను. జనులందరూ యెహోవా మందిరపు ఆవరణములో ఉండవలెను. యాజకులను లేవీయులలో పరిచారము చేయువారును తప్ప యెహోవా మందిర
మందిరము లోపలికి మరి ఎవరునూ రాకూడదు. వారు ప్రతిష్ఠింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చును గాని జనులందరూ యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున బయట ఉండవలెను. లేవీయులందరూ తమ తమ ఆయుధములను చేతపట్టుకుని రాజు చుట్టూను ఉండవలెను. మందిరము లోపలికి మరి ఎవరైనను వచ్చిన ఎడల ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి. రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్ళినప్పుడేమి మీరు అతనితో కూడా ఉండవలెను. 8వ వచనం నుంచి చదువుతున్నానండి. కాబట్టి లేవీయులను యూదావారందరూ యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ అంతటి ప్రకారం చేసిరి. యాజకుడైన యెహోయాదా వంతుల వారికి సెలవీయలేదు గనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్ళవలసిన తన వారిని, ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకుని వచ్చును. మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను, కేడెములను, డాళ్లను శతాధిపతులకు అప్పగించెను. అతడు ఆయుధము చేత పట్టుకొనిన జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడంవైపు వరకు బలిపీఠము ప్రక్కను మందిరము ప్రక్కను రాజు చుట్టూను ఉంచెను. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తీసుకుని వచ్చి అతని మీద కిరీటముంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి యొగునుగాక అనిరి. పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులు చేయు ధ్వని అతల్యా విని యెహోవా మందిరమందున్న జనుల యొద్దకు వచ్చి ప్రవేశద్వారము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలవబడియుండుటయు అధిపతులను బూరలు ఊదువారును రాజునొద్దనుండుటయు దేశపు జనులందరూ సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయును గాయకులను వాద్యములతో స్తుతిపాటలు పాడుచుండుటయును చూచి వస్త్రములు చింపుకొని ద్రోహముని అరిచెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరములో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు వెళ్లవేసి ఆమె పక్షము పూను వారిని కత్తిచేత చంపుడని సైన్యము మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరునొద్దనున్న గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి. అప్పుడు యెహోయాదా జనులందరూ యెహోవా వారై ఉండవలనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేసెను. అంతటా జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దాన్ని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తినీనులుగా పడగొట్టి విరగగొట్టి బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి. మరియు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడి ఉన్న దానిని బట్టి ఉత్సాహముతోనూ గానముతోనూ యెహోవాకు అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించినట్లు లేవీయులైన యాజకుల చేతి క్రింద నుండునట్టియు యెహోవా మందిరమందు దావీదు పనులు పంచివేసినట్టియునైన యెహోవా మందిరపు కావలి వారికి యెహోయాదా నిర్ణయించును. యెహోవా మందిరములోనికి దేని చేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను. మరియు అతడు శతాధిపతులను, ప్రధానులను, జనుల అధికారులను, దేశపు జనులందరినీ వెంటబెట్టుకుని యెహోవా మందిరములో నుండి రాజును తీసుకుని వచ్చెను. వారు ఎత్తైన ద్వారము గుండా రాజనగరును వద్దకు చొచ్చి రాజ్య సింహాసనం మీద రాజును ఆసీనుని చేయగా దేశ జనులందరూ సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను. ఆమెన్.